నెమలి భారతదేశానికి జాతీయ పక్షి ఏదంటూ చిన్న పిల్లాడిని అడిగినా నెమలి అంటూ టక్కున సమాధానం చెప్తాడు. నెమలిని భారత జాతీయ పక్షిగా 1963లో ఎందుకు ఎంపిక చేశారో ఎవరికైనా తెలియలేదంటే వెంటనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం కాపాడుకోవాల్సిన జాతుల్లో నెమలి ఒకటి. నెమలిని చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. అది పురివిప్పి నాట్యం ఆడుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూడాలని ఎంతో మంది కోరుకుంటారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు. భారతీయ పురాణాల్లో సంస్కృతి, సాంప్రదాయ, ప్రకృతిలో అందమైన పక్షిగా నెమలికి గొప్ప పేరుంది. అందుకే నెమలి మన భారతదేశ జాతీయ పక్షిగా మారింది. ఈ నేపథ్యంలో నెమలిని ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే కఠిన శిక్ష తప్పదు. చట్టరీత్యా క్షమించరాని నేరం. అలాంటిది ఒక యూట్యూబర్ నెమలిని చంపి ఏకంగా కూర వండుకొని తింటున్నట్టు బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తూ జాతీయ పక్షిని అగౌరవపరుస్తూ అందరూ చూడాలని సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో అతనికి ఏమాత్రం సామాజిక స్పృహ, చట్టాలపై అవగాహన లేదని అర్థమవుతోంది. ప్రస్తుతం దానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాడు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కొడం ప్రణయ్ కుమార్ శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. వ్యూస్ కోసం వివిధ రకాలైన వీడియోలు చేస్తూ ఉంటాడు. ఈసారి కొత్తగా ఉండాలని నెమలిని పట్టుకున్నట్టు గ్రాఫిక్స్తో ఫోటో తయారు చేసి నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఇలా వండాలంటూ వంటకాన్ని సిద్ధం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. పైగా అంతటితో ఊరుకున్నాడా, నెమలి కూరను తింటున్నట్టు వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్ కొంతమంది అటవీ శాఖ అధికారులకు కంప్లైంట్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి అతని గ్రామానికి వెళ్లి ఇంటిపై దాడి చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతని ఇంట్లో కోడి ఈకలు, వండిన చికెన్ కూరను స్వాధీనపరుచుకున్నారు. నిజంగానే ఆ కూర నెమలికి చెందిందో కాదో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్టు సిరిసిల్ల జిల్లా అటవీ అధికారి కల్పనాదేవి తెలిపారు. ఒకవేళ అతను నిజంగానే వండింది నెమలి కూరే అయితే అతనికి చాలా కఠిన శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే యూట్యూబర్ ప్రణయ్ నెమలి కూర రెసిపీ పేరిట వీడియో చేయడం పట్ల జంతు ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షణ సంఘాలు భగ్గుమన్నాయి. ఆ యూట్యూబర్ను అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. యూట్యూబ్ ఛానల్ నుండి ఆ నెమలి వీడియోని తీసివేశారు. అయితే ప్రణయ్ మాత్రం తాను వండింది చికెన్ కూర అని, కేవలం వ్యూస్ కోసమే అలాంటి టైటిల్ పెట్టారని ప్రణయ్ చెప్తున్నాడని అధికారులు చెప్తున్నారు. అతను ఎన్ని చెప్పినా, వీడియోని తీసివేసినా కూడా అతనికి జరగాల్సిన శాస్తి అప్పటికే జరిగిపోయింది. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.